అర్థం కదా భాష. మా పెద్ద తెచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే ఆ బయట నా దగ్గర ఉంది కానీ అది వినిపించడం సభ్యులు కానీ వినిపించడం. మా శ్రీనివాసరెడ్డి గారు ఎవరు మాట్లాడితే అప్పుడు దాన్ని వినిపిస్తాను. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు, అసలు రీపోలింగ్లు అవసరం ఉన్నాయా లేవా ఈ గొడవలు జరిగిన చోట్ల? అందరికీ నమస్కారం. సాయి గారు నిన్నటి వరకు రీపోలింగ్ అడిగాము, ఇవ్వలేదు, ఇంక ఇవ్వరు, అయిపోయింది ఆ అంశం అనుకున్నటువంటి సందర్భంలో ఈ సిట్ దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి నిజానిజాలు ఇవాళ అయితే ఖచ్చితంగా మరి ఎన్ని దగ్గరలో అవసరం ఉందా ఏంటి అనేది ఇంకా నిర్ధారణ కాకపోయినా రేపట్లో అవ్వచ్చు. ఖచ్చితంగా రీపోలింగ్ అయితే అవసరం ఉందనే ఇప్పుడు భావించాల్సిన పరిస్థితి. ఎందుకనేసి అంటే పోలింగ్ అయిపోయి వాళ్ళకి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనని అది చిన్నదేం కాదు. ఇప్పుడు సాధారణంగా ఈ ఎన్నికల నేరాలు, బూత్ క్యాప్చరింగ్ ఇవేంటంటే కార్యకర్తలు సహజంగా చేస్తుంటారు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్, ఆ విలేజ్ లెవెల్, ఆ మండల్ లెవెల్ లీడర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. మాకు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏదైతే ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారి సొంత స్వగ్రామం ఉందో ఎప్పుడు ఎన్నికలు వచ్చాయనేసి అంటే అది బూత్ క్యాప్చరింగ్ చేస్తారు వాళ్ళు అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడము చేయటము అవన్నీ అక్కడ ఇప్పుడు కూడా ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు కూర్చొని పరిస్థితి ఉండదు, లోకల్ గా ఉన్న వాళ్ళే చూస్తారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటనేసి అంటే సాక్షాత్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఆ ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సంఘటన ఉందో ఇది బయటికి రాకపోవడానికి ప్రధానంగా 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, అధికారుల్లో అయితే దాన్ని దాచిపెట్టాలన్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా ఒకటి నిజాయితీగానే ఉంటారు, లేదు అనేసి అంటే ప్రభుత్వ వ్యతిరేక భావంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకటైతే జరిగి ఉంటుంది, వాళ్ళని ఏ స్థాయిలో భయభ్రాంతులు చేశారా అనే దాని మీదే ఈ సంఘటన బయటికి రాలేదనేది మనకు అందుతున్నటువంటి వార్తల ఆధారంలో తెలుస్తున్నటువంటి. రేపు ఖచ్చితంగా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని కూడా ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకనేసి అంటే ఇది సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి సందర్భం కానీ అంత తేలిగ్గా తీసుకోరు. అక్కడ పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరూ కూడా బాధ్యతలు చేస్తారు, అందరూ విచారణ ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఆ విధంగా చేయటం ఏదైతే ఉందో మరి ప్రజాస్వామ్యం మీద ఆయనకి కానీ లేకపోతే ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి కానీ ఎంత ప్రేమ ఉందో లేకపోతే ఎంత విశ్వాసం ఉందో అనే దాని మీద ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతుంది.